ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మీదకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. పేదవాడి భవిష్యత్ మారాలంటే, వారి బ్రతుకులు నేటి కంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ 55 నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని, ఆ పేదలందరికీ కూడా వివరించాలి. ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్క చెల్లెమ్మలను, ఆ అన్నదమ్మలను, ఆ అవ్వాతాతలను, ఆ రైతులను తీసుకొని రావాలి. ఇప్పుడే చూశా, మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే, మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, సీఎం ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే, మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు. ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం. చొక్కాలు, చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా. ఈ సభాముఖంగా జగన్కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి? ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? కుర్చీ ఉందమ్మా? అసలు కుర్చీ ఉంటే కదా మడత పెట్టేది. దానికి మాకైతే చొక్కాలు ఉన్నాయి, అందుకని మడత పెట్టమంటున్నాం. వాళ్ళు కుర్చీ లేకుండా ఇంకేం మడత పెడతాడు ఆయన? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాం, వాలంటీర్లు అనేవాళ్ళు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. దాంట్లో భాగంగా ప్రభుత్వ పథకాల వల్ల మేలు పొందిన కుటుంబాలని వాళ్ళు మళ్ళా వచ్చి ప్రభుత్వం ఈ విధంగా మీకు మేలు చేసిందని చెప్పి మరొకసారి గుర్తు చేయడంలో తప్పేం లేదు. వాళ్ళ బాధ్యతే అది. దట్టు దే ఆర్ డూయింగ్ హానరీ జాబ్. ఎవరు వాళ్ళని అపాయింట్ చేసిన? చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదులే, భ్రమలు కల్పిస్తూ అది కూడా చెప్తున్నారు. మేము వస్తే మిమ్మల్ని తీసేస్తాం, బెదిరియటం రాకముందే. ఇది వచ్చే సీన్ లేదులే ఈ రాష్ట్రంలో. బట్ ఆ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తుంటే వాళ్ళకి భరోసా, భద్రం కల్పించాల్సిన అవసరం మాపై ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాయంటే
వాలంటీర్లు చేస్తున్న కృషి అది కూడా ఉంది.